జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పులివెందుల ప్రజలు ఓట్లేస్తే బెంగళూరులో ఉంటావేంటండి? ఏ? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వీకెండ్ పాలిటిక్స్ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మంత్లీ ఎర్నింగ్స్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఏ? ఇది మేము అడిగింది కాదు, పులివెందుల ప్రజలు అడుగుతున్నటువంటి మాట. గెలిపించింది మేమైతే మీరు వెళ్ళేంటి అక్కడ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటే మా సమస్యలు, మా ఇక్కడ ఉన్నటువంటి పనులు చేసేది ఎవరు అని అక్కడ అడుగుతున్నటువంటి ప్రజలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయాల్సి వస్తుంది. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం ఇంకోటి ఉండదు. ఆయన అడగండి ఈయన వేస్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత మంచి వ్యక్తితో చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు కొంత ట్రోల్ చేశారు. ఏంటి అంటే ఈయన 2 రోజులు, ఒక నెల బయట కరెక్ట్గా జనాల్లో ఉంటే ఆయనకు జ్వరం ఫీవర్ వస్తుంది. పాపం ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆస్తమా లాంటివి ఉన్నాయి, డస్ట్ ఎలర్జీలు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది. ఎక్కువగా బయట తిరిగినటువంటి వ్యక్తి కాదు. అయినా కూడా ఆయన ఎలా తిరిగారో తెలుసు. మన ఆంధ్రాలో ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఎంత బలంగా కష్టపడ్డారో తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందండి? ఆయన వచ్చేదే నెలకోసారి, వచ్చినసారి మళ్ళీ తిరుపతి వెళ్తానని వచ్చిన ఒక రోజు ఉంటాడు, అందరికీ నేనున్నాను అని చెప్పి ఎవరైతే పారిపోతారో వెళ్ళిపోతారో అనుకున్నారో వాళ్ళందరికీ నేనున్నాను, నన్ను దాటి ఎవరు వెళ్ళలేరు, నా వెంటుకు మీ వెంటుకు కూడా పీకలేరు, అది ఇదని చెప్తారు. నేను ఏదో తిరుపతి వెళ్దాం అనుకున్నానంట, కాలు నొప్పితో అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. మరి అసలు మీరు ఏం చేశారని క్యాన్సిల్ చేసుకో, అసలు కాలు నొప్పి ఎందుకు వచ్చింది? మీరు ఉండేదే బెంగళూరు ప్యాలెస్లో లేదా తాడేపల్లి ప్యాలెస్లో, మీకు అసలు కాలు నొప్పి ఎందుకు వచ్చింది? మీరు ఏమైనా బయట తిరిగారా? మరి పవన్ కళ్యాణ్ గారు బయట తిరుగుతున్నారు, ఆయన నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు, అనేక కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు బెంగళూరు ప్యాలెస్లో? మీకు ఎందుకని కాలు నొప్పి వచ్చింది? నిద్ర లేకుండా రాత్రి 12-1 గంట వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫైల్ క్లియరెన్స్ల కోసం ఇంకొక దాని కోసం మాట్లాడుకుంటూ మళ్ళీ షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చేసి తెల్లారు 6-5 వచ్చి పడుకుని మళ్ళీ పొద్దున్నే 9 మళ్ళీ ఆఫీస్కి వచ్చి పనులు చూసుకున్న సందర్భాలు బోల్డ్లు ఉన్నాయి ఈ 6 నెలలు 8 నెలలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఎక్కడన్నా శవం కనిపిస్తే వాళ్ళకి ఓదార్చడం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవడం, మళ్ళీ తాడేపల్లి రావడం, ఒకరోజు అందరూ ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఇక్కడే ఉన్నానని చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోవడం. మరి ఎందుకని కాలు నొప్పి వచ్చిందండి మీకు? ఇది మేము అడిగేది, ప్రజలు అడిగేది. సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు ఏదైతే క్యాన్సిల్ చేసుకున్నటువంటి తిరుపతి పర్యటన ఉందో దాన్ని క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నారు? కాలు నొప్పి ఎందుకు వచ్చింది మీకు? మళ్ళీ ఎవరినన్నా పరిగెట్టించారా బాత్రూంలో కానీ, లేదంటే గొడ్డల పట్టుకుని ఏమన్నా చేశారా బెంగళూరు ప్యాలెస్లో అని చెప్పి చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. కొంచెం క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఎంతసేపు ఎదటి వాళ్ళు కాదు, ముందు మనం కూడా ఒకటి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా జనాల్లోకి వస్తేనే కదా మీరు చాలా మందికి స్టఫ్గా మీరు ఇచ్చే కామెడీ మంచి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చాలా బలంగా పనికొస్తున్నాయి. వాళ్ళందరూ నిజంగా మీ మీద వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళందరికీ మీరు కావాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రజలకు ఏమో తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్స్కి మీరు కావాలి సార్. మీరు కావాలి, మీరు రావాలి, మీరు మాట్లాడాలి, మీరు పాదయాత్రలు చేయాలి, మీరు ముద్దులు పెట్టాలి, ముసలి వాళ్ళకి అమ్మలకి అని చెప్పి ఇంకోటి అనాలి, మరొక 30 ఏళ్ళు మందే అని చెప్పి చెప్పాలి, ఎందుకు పీకలేవు అని చెప్పి అనాలి. ఇవన్నీ చక్క కలబోతగా వాళ్ళు మీట్ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధిని పెంపొందించాలి. ఆంధ్రప్రదేశ్ని ఎలాగో నాశనం చేశారు కానీ వాళ్ళకి పనికొచ్చింది మీ కంటెంట్ అంతా. సో వాళ్ళ కోసం అయినా సరే మీరు బయటికి రావాలి. ఈ కాళ్ళ నొప్పులు ఇవ్వని చెప్పేసి చెప్పకండి, బాగోదు.